నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత 105వ రోజు. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార్య యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. గురుదేవులు సహజాచార రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించాలని కోరుతున్నాను. నాగభూషణం గారు, నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుందా? మీ వాయిస్ మాకు క్లియర్ గా రాలేదు నాగేశ్వర ప్రసాద్ గారు. ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ టైం మళ్ళీ వస్తారా? ఒకసారి అదే దాంతో పాటు టవర్ క్లియర్ గా ఉందో లేదు చూసుకోండి. నెట్వర్క్ మార్చుకోవాలంటే కూడా చూడండి. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి ఇతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి
పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1105 రోజు, అంటే కలియుగం ప్రథమ పాదం, క్రీస్తు శకం 2024 మార్చి 14వ తేదీన మనకు 18వ అధ్యాయ సారాంశాన్ని సంజయుని స్పందనలో తెలుసుకునేదానికి ముందుగా మనం శ్రీకృష్ణ దేశికేంద్రుల మరి అచల పరిపూర్ణ గురు శిష్య ఏకత్వాన్ని తెలియజేసేటటువంటి 243-44 కంది పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? విని శిష్యుడు గురుమూర్తిని కనుగొని చిత్తరువు ప్రతిమగా నిలచున్నన్, తన శిష్యుని హస్తములంగుని దగ్గర తీసుకొని కొడుకాయనుచున్ చెప్పదొణంగెను. మునుతా చెప్పని ముచ్చట్లు కొన్ని సేమము కొరకై ఒప్పుల కుప్ప ఓ మాయప్పాయని దువ్వు కొనుచు అతి దయతోడన్. గమనించండి, ఈ 2 పద్యాలు కూడా మౌన వ్యాఖ్యగా మనం గుర్తించాలి. మౌన వ్యాఖ్య, ఇక్కడ మౌన వ్యాఖ్య అంటే అర్థం ఏంటంటే గురు శిష్య సంవాదము అని మొదలైనటువంటి ఈ యొక్క క్షరాక్షరోపాధి ద్వయదోష రహిత పరమతత్వ కంది పద్యాల్లో గురు శిష్యుల మాటల బలే అని చెప్పిన రీతిగా ఈ యొక్క 243-44 పద్యాల్లో శిష్యుడు మాట్లాడుతున్నాడా, గురువు మాట్లాడుతున్నాడా? మీరు ఎవరిన చూడండి కావాలంటే. శిష్యుడు మాట్లాడటం లేదు, చిత్తరువులాగా ఉన్నాడు. గురువు ప్రారంభించాడని చెప్తున్నారు. రెండూ కూడా రచయితయే. భగవద్గీత ముగింపు ఎలా ఉందో కందపద్యాల ముగింపు కూడా అదేలా ఉంది చూడండి. ఇప్పుడు కృష్ణార్జునుల సందేశం లేదు, ఇక్కడ కృష్ణార్జునుల యొక్క సందేశాన్ని విన్నటువంటి సంజయుడి స్పందన గురించి అక్కడ మనం వింటున్నాం. ఇక్కడ రచయిత స్పందన గురించి వింటున్నాం. పద్యాలు రాసినటువంటి ఆయనే మురిసిపోతున్నాడు. తాను రాసినటువంటి ఆ భావంలో యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ అన్నట్టుగా రచయిత కృష్ణ ప్రభువు పరిపూర్ణుడుగా తనలో తాను రమిస్తున్న పలుకులివి. ఇది వింటున్నటువంటి వాళ్ళలో రమించే వారికి ఇది పట్టపగలే పట్టబయలుగా తెలియబడేదే. ఇది రహస్యమేం లేదు, తెలియని వారికి మాత్రమే రహస్యంగా మిగిలిపోతుంది. గమనించండి, విని శిష్యుడు ఏం విని నిన్నటి వరకు చెప్పినటువంటి ఏం చెప్పారు? గురువుగారు, నాయన గురుదక్షిణ ఏమిస్తావు అని అడిగారు. శిష్యుడు ఏమన్నారు? నన్ను అని పలికి ఊరుకున్నాడు. నన్ను అంటే ఇంకా అతను లేదు, ఇంకా అంటే కంప్లీట్ గా ఉన్న పరిపూర్ణమే ఉన్నదెన్నటికి లేనిరుక జోలి అందులేనే లేదెప్పుడు. ఇలాంటి బట్టబయలుగా పట్టపగలుగా ప్రత్యక్ష ప్రమాణంగా బయలు సూచన అయినటువంటి శిష్యుడు ఎలా ఉన్నాడంటే విని. ఇక్కడ శిష్యుని పలుకు గురువు పలుకు రెండు ఉండదు. ఇవాళ గమనించండి, దీని మౌన వ్యాఖ్య అంటారండి. రచయిత పలుకుతున్నాడు. ఇన్ని రోజులు గురు శిష్య సంవాదంగా నడిచినటువంటి దీంట్లో 243-44 చూడండి. నిన్న గురుదక్షిణ అయిపోయింది. ఏమిచ్చారు గురుదక్షిణ? కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు ఇప్పుడు క్లియర్ కదా? మీకు సౌండ్ ఏం లేదు, బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి. నిన్న గురుదక్షిణగా ఏమిచ్చాడు శిష్యుడు?
యాక్చువల్గా నేను ఎలా చెప్పేది, నాకు పరిపూర్ణం తెలుసుకోవటము నేను వేరుగా రాసుకున్నాను, అది కరెక్ట్ గా నాకు లేదండి. 242 మళ్ళీ ఇప్పుడు చెప్తానండి, ఏముంది మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడానికే నేనున్నానండి. గురు దక్షిణ ఏమిచ్చదవటంచు అడిగినా, గురువు అడిగారు, శిష్యుడు ఏమిచ్చినాడంటే నన్ను డూప్లికేట్ నేను ఇచ్చేసాడండి. ఇది నిన్న చెప్పినానండి మీకు. నేను నన్ను అన్నాడు అంటే గురుదక్షిణగా ఏమి ఇచ్చాడు? తనని ఇచ్చేశాడు. అది గురుదక్షిణ. నేను నిన్న మీకు ఇచ్చినాను కదండి, మీరు ఎప్పుడో మర్చిపోతారు. నేను కూడా మీకు నిన్న ఇచ్చినాను కదా. అంటే గురుదక్షిణగా తనని ఇచ్చేశాడు. సరే మీరు ఒకసారి మ్యూట్ అవ్వండి. గురుదక్షిణగా తనను తాను ఇచ్చేసిన తర్వాత శిష్యుడు గురుమూర్తి చెప్పినటువంటి సూచనలు తెలుసుకొని తనను గురుదక్షిణగా ఇచ్చేసి చిత్తరువు ప్రతి అంటే గోడలో గీసిన బొమ్మలాగా, ఇప్పుడు ఎలాగైతే మీరు మ్యూట్ అయి ఉన్నారో పలకకుండా అట్లున్నాడు శిష్యుడు. చిత్తరువు ప్రతిమ, చిత్తరువు ప్రతిమ అంటే శిలా విగ్రహం అయితే కూడా కదిలే అవకాశం ఉంది. గోడ పైన గీసినటువంటి బొమ్మ ఎట్లాగైతే ఉందో అంత స్పష్టంగా నిశ్చలంగా ఉన్నాడనమాట. అంటే అతని మానసికంగా అచల మనస్కుడుగా సహజా మనస్క రాజయోగిగా ఉన్నాడని అర్థం. నిలిచి ఉన్న తన శిష్యుని హస్తములను, గురువుగారే వెళ్ళి శిష్యుడి యొక్క చేతులను తీసుకొని దగ్గరకు తీసుకొని, నాయన బిడ్డ ఆత్మవై పుత్రనామసి అంటారు. ఇదంతా కూడా మన అవగాహన కొరకు ఆయన గురువు గారు కల్పించినటువంటి పలుకులు. మీకు మీ నుంచి చాలా డిస్టర్బెన్స్ ఉండదండి. చూడండి, మీరు ప్రశ్నించాల్సినప్పుడు మీరు అన్మ్యూట్ అయి ప్రశ్నించండి, మ్యూట్ లో ఉండండి. చూడండి, నా దగ్గర నుంచి వచ్చే అవకాశం ఏమండి, నా దగ్గర నుంచి వచ్చే అవకాశం లేదు. అసలు మీరు మాట్లాడే మాటే నాకు వినపడడం లేదు. అందుకనే ఒకసారి నేను ఏమంటున్నానంటే ఒకసారి మ్యూట్ అవ్వండి, ఇంకొకరు మాట్లాడతారు, మీరు వినండి. ఓకే, నేను లివ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతానండి, ఆ పని చేస్తాను. సరే మీ ఇష్టం. చిత్తరువు ప్రతిమగా ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుని యొక్క చేతుల్ని సద్గురుమూర్తి తన చేతిలోకి తీసుకొని, నాయన బిడ్డ ఇట్రా అని చెప్పి చెప్పడం ప్రారంభించాడనేటువంటి విషయాన్ని కూడా గురువుగారే చెబుతున్నారు. గురువుగారి పలుకులు తర్వాత ఎపిసోడ్ లో ఉంటుంది. నెక్స్ట్ 244 తీయండి, పక్కన ఇంకో పద్యం, దానికి అన్వయం రెండు జాయింట్ అనమాట. 244 ఆ పద్యాన్ని మార్చుకోండి. ఎస్, చెప్పదొనంగెను, గురువు గారు చెప్పడం ప్రారంభించారనే మాట రచయితే చెబుతున్నాడండి. రచయిత పలుకులు ఇవి. భగవద్గీతలో కృష్ణార్జునుల పలుకులు లేవు, సంజయుని పలుకులు ఇప్పుడు. అట్లా ఇక్కడ కూడా రచయిత పలుకులు. చెప్పదొనంగెను, ఏం చెబుతున్నాడు? మునుతా చెప్పని ముచ్చట్లు కొన్ని. ముందు అతనికి బోధ చెప్పేటప్పుడు జాగ్రత్తలు చెప్పే అవకాశం లేదు. మీకు అది ప్రూఫ్ చెప్తాను. డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పథ్యం చెప్పే అవకాశం లేదు. ఆపరేషన్ చేసేటప్పుడు పథ్యం చెప్తానికి వినిపిస్తుందా? మీరే చెప్పండి. ఏదైనా ఒక పేషెంట్ రోగికి ఆపరేషన్ చేసేటప్పుడు నాయన రాబోయే 4 రోజుల్లో పథ్యం ఎట్లా ఉండాలని చెప్తానికి వినిపిస్తుందా? అదే విధంగా గురువు గారు ఇదివరకు బోధ చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి హద్దులు చెప్పలేదు. వాటిని మునుతా చెప్పని ముచ్చట్లు కొన్ని సేమము కొరకై. ఇప్పుడు మీరు కూడా 1105 రోజులుగా బోధ విన్నారు. కానీ విన్నటువంటి బోధ జీవితంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, ఎలా ఆచరణ యోగ్యం చేసుకోవాలి అని అక్కడ స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పినట్టుగా ఇక్కడ పరిపూర్ణ ప్రబోధ నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నాయన దీన్ని నువ్వు భవిష్యత్తులో ఇలా ఆచరణలో పెట్టుకోవాలా అని ఒప్పుల కుప్ప ఓ మాయప్ప ఒప్పుల కుప్ప నిజము తెలిసినటువంటి మరి నిజవాక్యముల గురు ప్రేమకు నోచుకున్నటువంటి సద్గురు వాక్యాన్ని ఆచరించడానికి పూనుకున్నటువంటి ఓ నా శిష్యరత్నమా బిడ్డ అని అర్థం అండి.
ఉప్పుల కుప్ప ఓమాయప్ప అని దువ్వుకొనుచు అతి దయతోడన్. అంటే అచల పరిపూర్ణ ప్రబోధను విన్నటువంటి శిష్యుడికి వినిన ప్రబోధను ఇంటికి పంపించేటప్పుడు భవిష్యత్తులో అతను ఎక్కడా కూడా 10 మందిలో మాట పడకూడదు. ఎవర్రా నీ గురువు, నువ్వు ఇంత చెడు లక్షణాలు కలిగి ఉన్నావే అని 10 మంది అతన్ని తిట్టకూడదు అనమాట. అతన్ని చూస్తే 10 మంది చేయెత్తి మొక్కే విధంగా ఉండాలంట. ఆచరణలో బోధ ఉండాలి తప్ప పలువురిని విమర్శించేటట్టుగా ఉండకూడదు కదండి. అతనికి పరిపూర్ణత తెలిసినంత మాత్రాన ఉపయోగం లేదండి. ఇప్పుడు సమాజంలో చాలా మందికి తెలిసి పరిపూర్ణం ఆచరించడం రాదు. కనుక 243వ పద్యంలో శిష్యుడిని గురువు చేరదీయుట, 244వ పద్యంలో ఇది వరకు చెప్పని బోధలో చెప్పుటకు వీలు కాని కొన్ని ముచ్చట్లు బోధ దృఢీకరణ తర్వాత శిష్యునికి భవిష్యత్తులో అతని ప్రవర్తన గురించి చెప్పబోతున్నటువంటి ఆ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం ప్రారంభించాడు. మునుత చెప్పని ముచ్చట్లు కొన్ని సేమము కొరకై ఉప్పుల కుప్ప ఓమాయప్ప అని దువ్వుకొనుచు అతి దయతోడని చెప్పాడు. ఏం చెప్పాడు అనేది తర్వాతి క్లాస్ లో చూద్దామండి, తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. మరి శ్రీకృష్ణ దేశికేంద్రులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జ్ఞానయజ్ఞం 2వ భాగం సంజయుని స్పందన. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎలాంటి సౌండ్ లేదండి, మీరు ఇప్పుడు లైన్ లో ఉన్నారని అర్థమైంది. అయితే అంత నిశ్శబ్దంగా ఉంది. మీరు అన్మ్యూట్ అయితే, మీరు రంగంలో దిగితే మాత్రం ఎక్కడ లేని శబ్దం వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇది అన్మ్యూట్ అవ్వండి, ఇప్పుడు పలకండి. కానివ్వండి. సంజయ్ వాచ, అది ఎందుకో మరి మీ మొబైల్ ప్రాబ్లమా ఏం తెలియదు, చెప్పండి చూద్దాం. లెఫ్ట్ ఆఫ్ బాకండి, ఉండండి, పూర్తిగా వినండి, అవసరమైనప్పుడు అన్మ్యూట్ అయి మాట్లాడండి, పర్వాలేదు. కానివ్వండి. యత్ర యోగేశ్వర కృష్ణో, సగమే అనిపిస్తుంది. యత్ర పార్థో ధనుర్ధరః, తత్ర శ్రీర్విజయోర్భూతిః, ధ్రువా నీతిర్మతిర్మమ. అంటే మీరు అన్మ్యూట్ అయితే ఏమైతుందంటే, మీరు మ్యూట్ లో ఉన్నంత వరకు అంత క్లియర్ ఉంది. మీరు అన్మ్యూట్ అయితే ఏమైతుందంటే అందరికీ వినపడకుండా వస్తున్నది. రీసౌండ్ రావడమే కాదు, మీ మాట అసలు వినపడడం లేదు. నా మాట మీకు క్లియర్ ఉంది కదా? ఓకే. మనకి ఇంకా ఈరోజు 40 నిమిషాల పైన టైం ఉంది చూడండి. ఈరోజు సంజయుని స్పందనలో అచల నిష్ఠ, అచల పరిపూర్ణ ఏమంటారు, ఆచరణ యోగ్యత, అచల పరిపూర్ణుల ఆచరణ యోగ్యత ఎలా ఉండాలనేది మనకి ఇక్కడ ధృతరాష్ట్రుని పక్కన పెట్టి మనకు సంజయుడు నేరుగా తన యొక్క నిజ మనోగతాన్ని, సహజామనస్క రాజయోగాన్ని తెలియజేసేటటువంటి తరుణం అండి ఇది ఈరోజు. రేపు మీకు నేను మరో శ్లోకం చెప్తాను. 78వ శ్లోకానికి పూర్తయిందని చాలా మంది అనుకుంటారు. మరి దీని తర్వాత ఇంకొక శ్లోకం ఉంది, దాన్ని చెప్తాను మీకు. ఈరోజు ఎంతవరకు ఉంటే పెట్టండి, నేను ఎంతవరకు ఏం పెట్టండి చూద్దాం. అంతేనండి, కరెక్ట్. క్వశ్చన్ మార్కులు ఉన్నాయా? లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏలా కాపుండును అదిగా దానిపైన, అంటే అంద ఆశ్చర్యం ఏమి గలదు అంతవరకు అయిందని కూడా నిన్న. ఇప్పుడు దానికి ముందు ఇప్పుడు అచల పరిపూర్ణ సద్గురు చేత దీక్ష పొంది అతను గాన ఆరూఢాతీతుడైతే అట్లే ఉండండి, కరెక్ట్, అంతే ఉండి చెప్తాను. మీరు మాట్లాడేది వినపడడం లేదే. ఏమన్నారు? ఇప్పుడు మీరు మాట్లాడింది పూర్తిగా నాకు వినపడలేదు. ఇప్పుడు అర్థమైంది, కొంత అర్థమైంది. గాజుల నాగభూషణం గారు, అయినా మీరు మ్యూట్ లో ఉండి కూడా వినండి. ఏదైనా అవసరమైనప్పుడు మీరు రంగ ప్రవేశం చేయొచ్చు. గురువు గారు లైన్ లో ఉన్నాండి. రైట్, ఓకే. ఇప్పుడు అచల పరిపూర్ణ గురుమూర్తి చేత సూచన అయినటువంటి ఆ యొక్క
అచల పరిపూర్ణుడు నడిచినటువంటి ప్రతి నడక కూడా అతని నోట్లో వచ్చే ప్రతి మాట మంత్రమై విరాజిల్లుతున్నాడు. అవును గురుగారు. సాధారణ వృక్షాలు కూడా పందెంలో కల్ప వృక్షములను కూడా జయించగలవు, అక్కడి రాళ్ళు చింతామణులు ఎందుకు కావు. ఇంతవరకు అయింది నిన్న. అవును గురుగారు. అక్కడ రాళ్ళు చింతామణి కావడం అంటే రాయే రాతిని చింతామణిగా చూసేటటువంటి ఆ దృష్టి మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ కి సంక్రమించింది అని అర్థం. చూడండి, అక్కడి మట్టి స్వర్ణ గుణముగా ఏల విలసిల్లదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. మట్టే స్వర్ణం కాదేడా, కానీ మట్టిని కూడా స్వర్ణంగా ఆయన చూస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇతని మనసు పవిత్రమైంది కాబట్టి అంతటా అచల పరిపూర్ణాన్నే అతను గమనిస్తుంటాడు. అతనికి అచల పరిపూర్ణ ప్రత్యక్ష ప్రమాణమై ఉంటుంది అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. అంటే ఈ సూచన మీకు 4-5 వాక్యాల తర్వాత మీకు ఓపెన్ అవుతుందండి. అది ముందే చెప్తానండి, గమనించండి. ఇప్పుడు వారి గ్రామంలో నదుల్లో మామూలుగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటది, అవునా? కానీ ఇతనికి మాత్రం వారి గ్రామములందలి నదులలో అమృత రసము ప్రవహిస్తుంది. అంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇది మీకేమైనా అర్థమవుతుందో చూడండి. గాజుల నాగభూషణం గారు చెప్పండి. నదుల్లో ప్రవహించేది నీళ్లే. అవును గురుగారు. అమృత రసం ప్రవహిస్తుంది, ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అడుగుతున్నాడు మనకు సంజయుడు. జ్ఞానేశ్వరి ఈ వాక్యాల్ని ప్రయోగించడం వెనక ఉండేటువంటి అర్థాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చెప్పండి. తోతాపురి తర్వాత రామకృష్ణ పరమహంసకు గురువుగా కూడా కొంతమంది చెప్తారు తోతాపురి అనేవారిని. అవునండి. విన్నారా మీరు? లేదండి. వివేకానందకి రామకృష్ణ పరమహంస గురువు అని తెలుసు, కానీ రామకృష్ణ పరమహంసకు తోతాపురిని గురువుగా చెప్తారు, కానీ గురువు కాదు. చెప్పండి. సమకాలికులు వాళ్ళు. రమణ మహర్షి, కావ్యకంఠ గణపతి ముని లాగా వాళ్ళిద్దరు కూడా సమకాలికులు అంతే. అవునండి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ప్రకారం పరిపూర్ణత అంటే ఏంటి అంటే, ఆయన వస్తాడు ఒకరు మురికి కాలువలో ప్రవహిస్తున్నటువంటి నీటికి, మరి నదిలో ప్రవహిస్తూ ఉండే స్వచ్ఛమైన నీటికి, ఇంకా ఈరోజు అప్డేట్ అవ్వాలంటే మనం ఇంట్లో ఆర్ఓ సిస్టంలో మీరు పట్టుకొని స్పష్టమైనటువంటి తాగుతున్నటువంటి నీటికి, ఈ 3 నీళ్ళకి తేడా చూడకుండా ఉంటే వాడు పరిపూర్ణుడండి. గురుగారు, దీనికి వితండవాదాన్ని అయితే మురికి నీళ్ళు తాగండి అంటే అటు కాదు, అది వితండవాదం. అది ఈ 3 తేడా చూసేటువంటి మానవ మనసు అక్కడ ఉండదు. అవును గురుగారు. అన్ని ఇక్కడ అమృత రసం ప్రవహించడము అంటారు. ఓ రాజా అంటే ధృతరాష్ట్ర మహారాజా అని అర్థం. రాజా అంటే సంజయుడు ధృతరాష్ట్రతో చెప్తున్నాడు, చూడండి అయ్యా, మీ మనసులో మీరు బాగా ఆలోచించుకొని చూడండి. ఎట్లా చర్మచక్షువులు లేవు కదా గుడ్డిరాజు గారికి. చూడండి, ఇక మీదట నేను పలికే పలుకులంతా గురువాక్యమే. గురుగారు, ఎవరి నోటి నుంచి అయితే అడ్డగోలుగా వెలువడే ప్రతి శబ్దము ఆనందంతో వేదంగా లెక్కించబడుతుందో అట్టివాడు స్వయంగా దేహధారి అయినప్పటికీ సచ్చిదానంద రహితుడైన పరిపూర్ణుడు ఎందుకు కాదండి? అది సూచన. అంటే జ్ఞానేశ్వరి, సంత్ జ్ఞానేశ్వర్ వింటున్న ప్రతి శ్రోతలో పరిపూర్ణాన్ని చూశాడు కదా. చూడండి, ఇక్కడ గురువు గారు ఇప్పుడు మొత్తం అతడు పరిపూర్ణుడు కాబట్టి అతని దృష్టి కూడా పరిపూర్ణంగానే ఉంటుంది కదా గురుగారు. ఎస్, అది మనకి ఇప్పుడు సందేశం. అదే కదా, తద్భవతి, తన ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకంగానే కనిపిస్తుంది కదా. అదే మనం ఇప్పుడు కృష్ణుడు చెప్పింది మనం వినలే, అర్జునుడు విన్నాడో లేదో మనం వినలేదు, సంజయుడు చెప్పినట్లేదు మనం వినలేదు. అవును గురుగారు. జ్ఞానేశ్వరి రాసింది చూస్తా ఉంటే గాజుల నాగభూషణం కాదు కదా, ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ కాదు కదా, ఎవరెవరు వింటున్నారో వాళ్ళనంతా, వినబోతున్న వాళ్ళనంతా పరిపూర్ణంగా ఆయన చూసినట్లు ఆయన పరిపూర్ణుడని రుజువైతా ఉంది. అవును గురుగారు. కాబట్టి చూడండి, శ్రీకృష్ణుడు మరియు లక్ష్మి అది వేరు వేరు కాదండి, అర్ధనారీశ్వర తత్వం అది. శ్రీకృష్ణుడు లక్ష్మి తల్లిదండ్రులుగా ఉండేటువంటి వాడికి అధికారం మందు స్వర్గ మోక్షములు 2 ఉండును. దీన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఇప్పుడు నాగభూషణం గారి దేహము లక్ష్మి, నాగభూషణంలో మాట్లాడినటువంటి ఆయన వికారరహిత విష్ణువు. అవును గురుగారు. ప్రూఫ్ ఏంటినంటే అవును అచల పరిపూర్ణుడుగా అతను చూడబట్టి అతనికి వేరే ఎందుకు కనిపిస్తుంది అని మీరు చెప్పిన దాన్ని బట్టి మీలో ఉండే ఆయన వికారరహిత విష్ణువు. అవును గురుగారు. మీకు సేవ చేస్తా ఉండేది నాగభూషణం అనే దేహం. అవును. ఇది ఉండేటప్పుడు మీరు బోధించేటటువంటి శిష్యులకు మాత్రం స్వర్గము మోక్షాలు రెండు తోస్తుంటాయి. అవును గురుగారు. మీరు మాత్రం దానికి అతీతులు. అది ఇక్కడ భావం. స్వర్గ మోక్షాలు రెండూ కూడా మంచి చెడులు, స్వర్గ మోక్షాలు, ద్వంద్వాలు ఎక్కడున్నాయో అక్కడంతా జీవుడు ఉంటాడు. ద్వంద్వరహితంలో ఈశ్వరుడు ఉంటాడు. నిర్ణయము లేని ప్రదేశంలో అచల పరిపూర్ణం ఉంటుంది. అది నువ్వు కాదు, నేను కాదు, అందరూ అదే అయి ఉన్నారు. అది అక్కడ సూచన. ఇట్టుండేటప్పుడు విజయం ఏ వైపు ఉంటుంది అని ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు ధృతరాష్ట్రుని ప్రశ్న, విజయం ఏ వైపు ఉంటుంది అని అడగడంలో ఆయన ఉద్దేశం ఏంది? అట్ట అడగలేదు ఆయన, మనం చెప్తున్నాం కానీ ఆయన అట్ట అడగలేదు. నా కొడుకు వైపు 1.5 రెట్లు, పాండవుల కంటే 1.5 రెట్లు నా కొడుకు వైపు సైన్యం ఎక్కువ ఉంది కాబట్టి నా కొడుకు విజయం సాధించేట్టుగా నాకు అనిపిస్తా ఉంది. సంజయ నీకేమనిపిస్తా ఉంది చెప్పు అంటే, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నట్టుగా, అరే విజయుడయ్యా ఆయన పేరు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుందయ్యా అంటా ఉంటే ఇంకా ధృతరాష్ట్రుడికి మనం పాఠం చెప్పే అవకాశం లేదు ఇంకా. చూసుకోండి. కాబట్టి ఏ పక్షమున లక్ష్మీపతి అయిన కృష్ణుడు ఉంటాడో ఆ పక్షంలో సమస్త సిద్ధులు అతను పొందవలసిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి గురుగారు. అది తమంతట తామే ఉంటాయని నాకు తెలియను అంటే అచల పరిపూర్ణుడికి తెలియను. నాకు తెలియను అంటే అచల పరిపూర్ణుడికి తెలియను. ఇంతకు మించి నాకేమీ తెలియదు అంటే అతనికి ఎరుక లేదు. చూడండి, సముద్రము నుండి జన్మించినటువంటి మేఘాలు స్వయంగా సముద్రం కంటే కూడా మించిన ఉపయోగంలోకి వస్తున్నాయి లేవా? అవును గురుగారు. ఉప్పు నీళ్ళల్లోనే సముద్రంలోనే మేఘాలు బయలుదేరేది. అవును. కానీ అది ప్రపంచం మొత్తానికి నీళ్లు ఇస్తా ఉందా లేదా? మంచి స్వచ్ఛమైన వాటర్ ఇచ్చి పంటలు పండిస్తా ఉందా లేదా? పండిస్తుంది గురుగారు. అదే విధంగా ద్వంద్వంలోనే ఉండినటువంటి, ద్వంద్వభావంలో ఉండినటువంటి గాజుల నాగభూషణం గారు ఒక్కసారిగా గురువాక్యాన్ని తెలుసుకుంటే అతను ద్వంద్వాతీతుడు అయినాడండి. అవును గురుగారు. ఈ విషయంలో అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర బోధ విన్న తర్వాత కృష్ణుడి కంటే అర్జునుడు గొప్పవాడిగా కనిపించాడు. ఇటువంటి ప్రదేశంలో నాకు చాలా మంది అభ్యర్థులు చెప్పారు. మీ నిశ్శబ్దం కూడా అదే ప్రశ్నిస్తూ ఉంది. చెప్పండి. మీ ప్రశ్న నాకు కనిపిస్తా ఉందిలే, శ్రీకృష్ణుడి కంటే అర్జునుడు ఎట్ట గొప్పవాడు మీ ప్రశ్న, అంతే కదా? అవునవును. అంటే దాని భావన ఏంటంటే, ఒక బిడ్డను తండ్రి ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? తండ్రి బిడ్డను ఎలా ఆశీర్వదిస్తాడు? అదే చెప్పండి, మీరు మీ మాటలో చెప్పండి చూద్దాం. ఒక తండ్రి బిడ్డను ఎలా ఆశీర్వదిస్తాడు? ఒక గురువు శిష్యుని ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? నాకన్నా గొప్పగా ఉండాలని చేస్తాడు గురువు. ఆ భావన అది, ఆ భావన అది నాకు మా అట్లా అర్జునుడి పట్ల కూడా శ్రీకృష్ణుడి పరిస్థితి ఇది. సద్గురు భావన ఎలా ఉంటుందంటే, మా ప్రిన్సిపాల్ గారు నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండి నా పెన్షన్ ప్రపోజల్స్ ఎత్తుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 3 చుట్లు తిరిగి అక్కడ నా స్టూడెంట్ ఉంటే, నా స్టూడెంట్ కోసం నేను వెయిట్ చేస్తే, నాకంటే గొప్ప స్థాయిలో నా స్టూడెంట్ ఉంటే అదే మీరు నాకు ఇచ్చే గురుదర్శనం అన్నాడు ఆయన ప్రిన్సిపాల్. అట్లా శిష్యుడు తనకంటే గొప్పగా పేరు సంపాదించుకుంటే, తనకంటే గొప్పగా ప్రజల్లో కీర్తించబడితే అది
నిజమైనటువంటి గురుదక్షిణ, గురువు కోరేటువంటి గురుదక్షిణ, అది నిజమైనటువంటి సంతృప్తి సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి. అవును గురుగారు. ఈ రోజు మీకు నేను ప్రారంభంలో చెప్పినట్లే అది ఇక్కడ మీకు అర్థమవుతుందండి. ఏది రాళ్ళు కూడా చింతామణి కావడం, మట్టి కూడా స్వర్ణం కావడం, అది ఇక్కడ చెప్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి మరో దృష్టాంతంతో దీన్ని క్లియర్ చేస్తారు జ్ఞానేశ్వరి. చూడండి, ఇప్పుడు ఇనుముకి స్వర్ణ దీక్ష, చూడండి, ఇనుముకి స్వర్ణ దీక్ష ఇచ్చే గురువు స్పర్శమని అయ్యే మాట వాస్తవం. అవును గురుగారు. ఈ మాట మనకు పరుసమునను, అదే ఇనుము పరుసమును పోయి నన్ను స్వర్ణం చేయని అడిగిందా అనేటువంటిది మొట్టమొదటి అధ్యాయంలోనే పెట్టాడు కృష్ణ ప్రభు. స్పర్శవేది అంటారు కదా గురుగారు. అదే అంటారు కానీ ఇక్కడ చెప్తాను, అది పరుసవేది అనేది కవి సమయము అని. కవి సమయము, కవి సమయము అంటే చకోర పక్షి, తర్వాత చాతక పక్షి, తర్వాత ఇటువంటివంతా కూడా కవి సమయాలు. అటువంటి పక్షులు ఉండవండి. ఈ మాట ఎందుకు తెచ్చారంటే ఆధ్యాత్మిక ప్రబోధ అచల గురుమూర్తి శిష్యుడికి స్వయంగా స్పష్టంగా అర్థం కావడం కోసం పెట్టుకున్నటువంటి కవి సమయాలను ఇక్కడ ఉపయోగిస్తారండి. ఇనుముకి స్వర్ణ దీక్ష ఇచ్చే గురువు స్పర్శమణియే. ఇక్కడ ఇనుముకి స్పర్శమణికి కనెక్షన్. ఎందుకంటే పురాణాల్లో ఎక్కువగా స్పర్శమణి గాన తాకితే ఇనుము బంగారు అవుతుంది అనేటువంటి ఒక వర్ణన ఉన్నది. అవును గురుగారు. ఈ వర్ణన ప్రకారం అచల గురుమూర్తిని చేరిన శిష్యుడు కూడా అచల గురువు అవుతాడని అర్థం. అవును గురుగారు. ఇప్పుడు ఇనుము స్వర్ణము చేసేది స్పర్శమని అయినప్పటికీ అందరూ స్పర్శమని ధరిస్తారా, బంగారు ధరిస్తారా? చూడండి, అది ఇక్కడ సూచన. ప్రపంచమందలి వ్యవహారములన్నీ బంగారంతో జరుగుతాయి, స్పర్శమణితో కాదు కదండి. అవును గురుగారు. ఇక్కడ దీని యొక్క గూఢార్థం చెప్తాను మీకు. గూఢార్థం మీరే ట్రై చేస్తారు, మీరు ప్రయత్నించండి, మీరు ప్రయత్నించగలరు. ఇప్పుడు స్పర్శమణి ఇనుమును బంగారం చేస్తుంది. అవును గురుగారు. బంగారం వినియోగంలో ఉంటుంది, స్పర్శమణి వినియోగంలో ఉండదు. అవును గురుగారు. అది మార్పు చెందింది కదా గురుగారు బంగారంగా. అవును, దాన్ని పెట్టి ఇప్పుడు మనకు అచల బోధ చెప్పాలి. ఇక్కడ గురువు యొక్క అంతరార్థాన్ని ఒకసారి ప్రయత్నం చేయండి. ఇప్పుడు స్పర్శమణి ఉపయోగంలో ఉందా, బంగారు ఉపయోగంలో ఉందా? బంగారం ఉపయోగంలో. బంగారం మీద జనానికి ఎక్కువ క్రేజ్ ఉండడం వల్ల ఈ స్పర్శమణి యొక్క పోలికను బంగారాన్ని చెప్పి అచల బోధ బోధించాలి ఇక్కడ. అది ఎట్లా? ఇప్పుడు మీరు దీన్ని గురు శిష్యులకి అన్వయించి చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పండి గురుగారు. వెరీ సింపుల్ అండి. ఇనుము బంగారంగా మారేది స్పర్శమణితో. అవును. అంతేగాని అయితే వినియోగించేది బంగారాన్నే, ఎవరు స్పర్శమణిని వాడరు. అట్లా గురుపుత్రుడి ద్వారానే గురు పరంపరలోనే గురు సూచన అందుతుంది. అవును గురుగారు. గురువు ద్వంద్వాల్లో ప్రవర్తించడు. ద్వంద్వాతీతుడైనటువంటి గురువు శిష్యుడిలాగా మనలాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, మానవ లక్షణాలనే కలిగి ఉంటాడు. అవును గురువు. ఉపయోగంలో మానవుడి వలే ఉంటాడు, కానీ ఆయన మానవుడు కాదు, దేవుడు కాదు, జీవుడు కాదు, దేవుడు కాదు. ములుగుచ్చేదానికి సందు లేకుండా అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణాన్ని అపరోక్షత చెందినటువంటి ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి మానవుడిలాగానే నీకు ఉపయోగపడుతుంటాడు. ఒక తండ్రిలాగా ఉంటాడు, ఒక కొడుకులాగా ఉంటాడు, ఒక భార్యలాగా ఉంటుంది, ఒక భర్తలాగా ఉంటాడు. అంటే ఇది సాజన్మ సాకార సద్గురుమూర్తిని స్పర్శమని పరుసవేదిని ఉపయోగించి చెప్పినటువంటి ఒక వర్ణన కవి సమయం. ఇప్పుడు ఇంతకీ మీకు అర్థమైందో లేదో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు ట్రై చేయండి, నాకు రా చెప్పడం. అంటే గురుగారు ఇప్పుడు ఏమైనా క్లియర్ గా మీకు వినపడుతుంది నాతో ఏమన్నా? హలో గురుగారు. వినపడుతుందండి, వినపడుతుంది. ఏమండి గురుగారు? ఇప్పుడు క్లియర్ గా ఉంది గురుగారు. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే. ఇప్పుడు బంగారం అనేది, ఇప్పుడు ఇనుము అనేది యాక్టివ్ గా అలాగే ఉంది, అదేం కదలలేదు. కానీ స్పర్శమని గురువు అన్నప్పుడు గురువులో యాక్టివిటీ స్టార్ట్ అయింది, శిష్యుల్లో
అది మార్పు చెందని స్థితి లాగానే ఉంది కదా. అది మీ అభిప్రాయం? ఓకే, పాటనే ఉంది. అది మార్చింది గురువు. అంటే గురువే ఇప్పుడు దాని ఎఫెక్ట్, స్పర్శమనే ఎఫెక్ట్ కలిగించింది అనేది. ఆ ఎఫెక్ట్ ప్రకారం దాన్ని ఈ బోధకు అన్వయించి చెప్పాలి. మన బోధకు అన్వయించి ప్రజలకు ఏదైనా సందేశం నాకు చెప్పని శాస్త్రాగానే మీకు అడుగుతున్నా. ఓకే ఓకే, కాదు మీరు చెప్పటం కాదు, నాకు క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా గురుగారు. నేను కూడా అందుకే చెప్పండి. అది ఇప్పుడు శిష్యుడు శిష్యుడైతే యాస్టీజ్ ఉన్న విధంగానే ఉన్నాడు. అతను బంగారం అన్నా విను అన్నా కూడా అతనికి పెద్ద విషయం పరకేం పడదు. నేను మళ్ళీ ప్రశ్న మీకు క్లియర్ గా ఇస్తానండి. ఇద్దరు చెబుదురు కానీ మీరు ప్రశ్న క్లియర్ గా వినండి. ఇనుముని బంగారంగా మార్చేది స్పర్శమణి. అవును, అది పోలిక. అది గురుగారు ఉపయోగంలో ఉండేది బంగారుకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది కానీ స్పర్శమణిని ఎవరు ధరించరు. స్పర్శమణి ఎవరు ధరించరు, కరెక్ట్, వెరీ క్లియర్. అదే విధంగా దాన్ని గురు శిష్యులకు అన్వయించి చెప్పాలి. నాకు చేత రాలేదు, మీరు చెప్పండి అంటే నేను చెప్పలేకపోతున్నా, అందుకని మీ వల్ల ఏమైనా అవుతుందని ట్రై చేస్తాను. లేదు, మీరు చెప్పే దాంట్లో ఉన్నది భావం ఏంటంటే, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మీరు చెప్పింది అక్కడ పాయింట్. ఇప్పుడు వీడు అజ్ఞానిగానే ఉన్నాడు, శిష్యుడు ఇనుములాగానే అజ్ఞానంగా ఉన్నాడు. తను ఏదైతే గుర్తించలేకపోతున్నాడు, ఆ గురువు తన యొక్క సూచన ద్వారా అతను గుర్తించే విధంగా మలుచుకుంటున్నాడు. అది బంగారం చేశాడు అన్నట్టు. అక్కడ ఇనుముని అజ్ఞానంగా భావిస్తే బంగారాన్ని దాన్ని మార్పు చెందిన స్థితి, దృష్టికోణం మార్చినటువంటి స్థితి అని నేను భావించాల్సి వస్తాను. ఇప్పుడు భావించాల్సి రావడం కాకుండా నేను మళ్ళీ ప్రశ్న క్లియర్ గా, నేను ఇనుము, బంగారము, స్పర్శమని ఈ 3 పదాలు వాడుతున్నా. అవును గురుగారు. మీరు వాడాల్సిన 3 పదాలు చెప్తాను. మీరు వాడాల్సింది గురువు, శిష్యుడు, సద్గురువు, ఈ 3 పదాలే వాడాలి. ఓకే గురుగారు, రైట్. ఇనుము బంగారాన్ని చర్చలోకి తేకూడదు. ఇనుము బంగారాన్ని చర్చలోకి తేకూడదు, రైట్, తేకూడదు. గురువు, శిష్యుడు, సద్గురువు. అక్కడ చూసుకోండి. గాజుల నాగభూషణం గారు మీరు కూడా వినండి, ఇద్దరు వినండి. ఇనుము, బంగారము, స్పర్శమని 3 పదాలను ఉపయోగించి అక్కడ చెప్పారు. దాన్ని గురువుకి, శిష్యునికి, సద్గురువుకి అన్వయించి బోధించాలి. ఈరోజు అది సూచన. ఒక్కొక్కరు ప్రయత్నించండి. చెప్పండి గాజుల నాగభూషణ గారు, మీరు చెప్పండి. ఇక్కడ గురువు గారు, గురువు, శిష్యుడు, సద్గురు, ఓకేనా? అవును గురుగారు. గురువు, శిష్యుడు, సద్గురు ఒకే రూపం కదా అండి? చెప్పండి, మీరు అన్వయించండి, పూర్తిగా బోధ కంప్లీట్ చేయండి. ఆ పదాలు ఎవరెవరికి వర్తింపాలి చెప్పండి. ఆ పదాలను ఎవరెవరికి ఏ పదాన్ని అన్వయింపు చేస్తారు చెప్పండి, కొన్ని చెప్పండి. ఇది 3 పదాలు, అది 3 పదాలండి. అవును గురుగారు. శిష్యుడు, గురువు, సద్గురువు. అవును గురుగారు. ఇనుము, బంగారు, స్పర్శమని ఈ 3 పదాలు, ఆ 3 పదాలు ఎవరికి ఏది వర్తింపజేస్తారు చూడండి. ఇనుము ఎవరు? శిష్యుడు అండి. బంగారు ఇక్కడ బంగారు సద్గురువు అండి. ఇక్కడ 3వ నేను కూడా తీసుకోవచ్చు కదా గురువు గారు? శిష్యుడు అటు కూడా తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా. అటైనా ఒకటే కదా. శిష్యుడు 3వ నేను, అవును. గురువు 2వ నేను, సద్గురు 1వ నేను. అంతే, ఎగ్జాక్ట్. అదేవిధంగా స్పర్శమని అనేది కూడా సద్గురు అనే పదం లాంటిదే. అది అవును గురుగారు. స్పర్శమని అనేది సద్గురు. ఇంకొకరు అన్మ్యూట్ అయ్యారా? ఒకసారి ఇంకొకరు రావాలనా? రామాంజలి గారు మాట్లాడాలంటున్నా. స్వామి కరెక్ట్, వాళ్ళు చెప్పి. ఓకే, మీరేమైనా చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీరు ముగ్గురు ఇన్వాల్వ్ అవ్వబట్టి, స్పర్శమణిగా మీరంతా నన్ను తాకబట్టి నేను బంగారంగా మాట్లాడుతున్నా చూడండి. చెప్పండి గురుగారు.
మీరు ఇప్పుడు రామాంజులు గారు, మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్, మీరంతా వచ్చి సద్గురు అయి నాలో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి గురువు గారు. మీరు చెప్పినట్లుగా మూడో నేను, రెండో నేను, మొదటి నేను వ్యవహారంలో ఉండదు గురుగారు. అదే విధంగా రెండవ నేను గురువుగా వ్యవహారంలో ఉంటాడు. అవును గురుగారు. మూడో నేనైనటువంటి శిష్యుడుగా వ్యవహారంలో ఉంటాడు. అవును గురుగారు. మీరు చిన్న సూచన చేశారు అప్పుడే. మొదటి నేను ఈ మూడిట్లోనూ ఉండాలని తెలిసినటువంటి వాడికి తేడా తెలియకుండా స్పర్శమని వలె ఈ శిష్యుడే తయారై ఉంటాడు. అవును గురుగారు. కానీ ఉపయోగంలో మాత్రం ఎలా ఉంటాడు? అది మీకు ఇక్కడ కావాల్సింది. 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఒక సత్పురుషుడుగా మాత్రమే ఉంటాడు తప్ప నేను సద్గురువునని ఎవరికి అతను ఉండడు. అట్లా ఆ రకంగా ఉండడు. కిరీటాలు, అదే నేను శ్రీకృష్ణదేవరాయలు నేనేను, కృష్ణుడు నేనేను అని చెప్పేసి కిరీటాలు పెట్టుకోవడం, ఇట్లాంటి విశేషాలు చేయడు. ఎవరు చేసినా తను దాని మీద దృష్టి ఉండదు గురుగారు. ఉండదు అంతే. కాబట్టి ఇక్కడ మీ ముగ్గురు సాంగత్యం వల్ల, అంటే స్పర్శమణిలాగా మీరు నన్ను టచ్ చేసిన తర్వాత ఈ పూజారి వెంకటేశ్వర నుంచి వచ్చే మాట ఏంటి అంటే, వ్యవహారంలో మానవులుగానే కనిపిస్తారు ప్రతి ఒక్కరూ సద్గురు స్వరూపమేనని ఈ చిన్న ఉపాఖ్యానం వల్ల మనకు తెలిసింది. గురుగారు ముందుకెళ్దాం. ప్రపంచంలో వ్యవహారములన్నీ బంగారం వల్లే జరిగినట్టు స్పర్శమణి చేత జరగకుండా ఉండేటట్లుగా గురువు వల్ల ఏ వ్యవహారము జరగదు, కానీ గురువు ప్రభావం వల్ల గురు శిష్యుల బోధ మరి వర్ధిల్లుతుంది. అవును గురుగారు. ఇట్లాంటి ఆలోచన వల్ల ఇప్పుడు కొంతమందికి సమాజంలో కొంతమందికి ఇది వింటున్నట్టు కొంతమందికి సందేహం వస్తున్నట్టు, అది కూడా సంత జ్ఞానేశ్వరు చెప్పేస్తున్నారు. ఈ ఆలోచన వల్ల కొంతమందికి గురుత్వానికి కొరత వాటిల్లునని కొందరు అంటారేమో. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మీకు, అర్జునుడి కంటే కృష్ణుడి కంటే అర్జునుడు గొప్ప అని. ఆ విధంగా చూడండి, ఇట్లా మాట్లాడడం వల్ల గురువు గారి వల్ల ఏమీ ప్రయోజనం లేదని పూజారి వెంకటేశ్వర విమర్శిస్తున్నారని కొంతమందికి అనిపించవచ్చు. దానికి కూడా అతనే కదా గురుగారు, ఏమండి ఆధారం అతడే ఉన్నాడు కదా గురుగారు, అతని వల్ల ప్రయోజనం లేదని ఎట్లా అనుకుంటాం? చూసారా, అంటే ఆధారము కాని ఆధారం కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. సద్గురు సహజన్మ సాకార సద్గురుమూర్తి ప్రభావము తలపల మునిరత్నం గారి ప్రభావం పూజారి వెంకటేశం పైన ఖచ్చితంగా ఉంటుంది గురుగారు. కానీ వీడు మాట్లాడే మాట దేనికి, వీడు కర్త కాదు, ఆయన కూడా కర్త కాదు. మళ్ళా ఆయన వాళ్ళ గురువు నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ప్రవేశపెట్టింటాడు. అది ఏమంటారు దాన్ని, గూఢార్థం. అది గూఢం పనికిరాదు కాబట్టి బట్ట బయలైంది, అవుతా ఉంది, అదే అవుతుంది అనమాట. ఇట్లాంటి ఆలోచనల వల్ల కొంతమంది, మీరు ఎవరైనా సరే గురుతత్వానికి కొరత వాటిల్లు, ఇతను గురువుని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని మీరు ఎవరైనా మనసులో అనుకునేరు, అక్కడ రాసిందే చదువుతున్నానండి. దీనిని మనస్సులోకి ఎవరు తీసుకోబోకండి. ఇందాక గాజులు నాగభూషణం గారు అన్నట్టుగా అగ్ని స్వయంగా తన ప్రకాశమునే దీపము ద్వారా ప్రకటమనర్చును, అవునా కాదు? అవును గురుగారు. మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిలో కూడా ప్రశ్నించింది సాక్షాత్తు సద్గురువే. అవును గురుగారు. కాబట్టి అగ్ని ఎట్లాగైతే స్వయంగా తన ప్రకాశాన్ని బయట పెడుతుంది గాని పక్క దీపం ప్రకాశాన్ని కాదు కదా. అవును. అట్లాగే ఈ శిష్యుడిలో ఆ సద్గురువే ప్రభావం చూపుతూ ఉంటాడు. కాబట్టి వీరిద్దరి మధ్య సంబంధాన్ని తీసుకురాబాకండి. ప్రభావం చూపుతుంటాడు, సంబంధాన్ని తీసుకురాబాకండి. మరి ఎట్లా దీన్ని అనేసి మీకు ఒక సందేహం వస్తే దానికి చిన్న దృష్టాంతం చెప్పి ముందుకు వచ్చేస్తాం. పాలలో నుంచే తయారయ్యి పెరుగు చేసి మజ్జిగ చేసి చిలికి తీసినటువంటి వెన్న పాల ఆ యొక్క మజ్జిగలో ముంచి ఉంటే కూడా దానికి అది సంబంధం లేదు. అదే విధంగా ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ లో లేదని చెబుతున్నటువంటి వారు ఆ సద్గురుమూర్తి ప్రభావమే. ఆ సద్గురుమూర్తికి అంటే మేకా నిర్భయానంద స్వామికి మీకు కనెక్షన్ ఉంది లేదు అనే నిర్ణయం లేదు. బాగా
అంతే అంతేలేండి, ఉంది లేదా నిర్ణయం లేదు. అది అది క్లియర్. గురువే నిర్ణయించినప్పుడు ఇంకా నిర్ణయం ఎక్కడది? అది మీరు మాట్లాడుతుండేది ఆయన, మీకు సంబంధం ఏముంది? అవును, సందేహం లేదు అందులో. అందుకని అదే విధంగా కృష్ణుడి పలుకునే అర్జునుడు పాటిస్తాడు. కృష్ణార్జునుడు అనేది ఇద్దరు కాదు, అది. అవునండి. కృష్ణుడు అంటే లక్ష్మీదేవి, అర్జునుడు అంటే విజయుడు. విజయ లక్ష్మి, ఒకరు విజయ ఒకరు లక్ష్మి, ఇద్దరు ఒక్క వస్తువే అది. కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఆ శక్తి వల్ల అర్జునుడు ఆ సమయంలో దైవం కంటే మిన్నగా కనిపించాడు. అంటే దైవం కంటే మిన్నగా కనిపించింది ఎవరికి? ఇక్కడ సంజయుడికా జ్ఞానేశ్వరుడికా? చూడండి, సంజయ్ ఉవాచ కదా ఇది. సంజయ్ ఉవాచే గాని మరి జ్ఞానేశ్వరుడే మరి ఆ సంజయ్ చెప్పేది ఈయన చెప్తున్నాడు ఆయన ఊరించి. సంజయుడికి కనిపించిన, జ్ఞానేశ్వరుడికి కనిపించిన, ఇక్కడ ఇంటున్నటువంటి వాడే ఇక్కడ దీనికి అల్టిమేట్. అది ఇప్పుడు జ్ఞానేశ్వరుడే చూశాడు సంజయుడు ఏమనుకుంటున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు అని. సంజయుడికి అనిపించిన, జ్ఞానేశ్వరుడికి అనిపించిన, వింటున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాదే దీనికి అల్టిమేట్. అంటే జ్ఞానేశ్వరుడు. ఓకే. కాబట్టి ఇక్కడ ఆ సమయంలో అర్జునుడు దేవుని కంటే మిన్నగా కనిపించసాగెను అంటే సంజయుడికి అర్జునుడు అచల పరిపూర్ణుడుగా కనిపించుట వల్ల ఇక్కడ జ్ఞానేశ్వరి అచల పరిపూర్ణుడని తెలిసిన ప్రతివారు అచల పరిపూర్ణులేనని నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. అదేనండి. అతడు దేవుని కంటే ఎంత ఎక్కువగా కనిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని, అంత ఎక్కువగా ఈ విషయమునందు దేవుడికి గౌరవ ప్రశంసలు కూడా ఉంటుంది అని మనం గమనించాలి. ఆహా, కొడుకే ఇంత మంచోడుగా ఉన్నాడంటే మీ నాయన ఎవరు బాబు అని అడుగుతారు ఎవరినైనా కూడా. అట్లా తండ్రికి తన కొడుకు సద్గుణములన్నింట తనకంటే బాగా ఎక్కువగా ఉండాలనే కోరిక ఎప్పుడు ఉంటుంది కదండి. తనకంటే బాగా అంటే అంతేనండి. ఇప్పుడు వ్యవహార రీత్యా చూస్తే బాగా, గాని గురు శిష్యుల సంబంధంలో చూస్తే గురువు ఎలా ఉన్నాడో శిష్యుడు అలా ఉండటంలో సహజమైన విషయం అది. అవునండి, సహజమైన విషయమే. ఉంటాడా గురువు గారు? ఇప్పుడు మా నిర్భయాంధ్రుల మించి నేను ఉంటానా? అది ఎలా అది ఊహించగలను నేను? అది చెప్తున్నాను కదా, అది కావూరిన, అది శిష్యుడి స్థాయిలో నుంచి చెప్పే మాట. అది మీరు శిష్యుని స్థాయిలో నుంచి చెప్పే మాట. అది నిర్భయానంద స్వామి ఏమనుకుంటారో అది చెప్పండి. ఆయన కనీసం నేను చేసినట్టు చేసిన కాడు చాలాడు, ఎట్టకొట్ట కొంచెం బాగుపడతాడు అనుకుంటాడు ఆయన. కాదండి, ఇక్కడ జ్ఞానేశ్వరి అట్లా చెప్పి అది ఒప్పుకోవట్లేదండి. ఆయన మేక నిర్భయానంద స్వామి నాకు వయసు అయిపోయింది, గుర్రాల మోహన్ రావు గారు స్పందించి పరిపూర్ణ దర్శనికి వ్యాఖ్యానం ఇచ్చుంటాడు కదా. గుర్రాల మోహన్ రావు గారు గురువుగా భావించి నన్ను శిష్యుడిగా భావించండి. ఆయన ఏం చెప్పాడు మీరేనండి. ఇప్పుడు నేను గత 20 సంవత్సరాలుగా ఏదైతే నేను చెప్తా ఉంటానో దాన్ని ఇంకా సులభమైన మాటల్లో చెప్పి ఒక వైతాళికుడు ఉద్భవించాడు పూజారి వెంకటేశం. నేను చెయ్యలేని పనిని ఇతను నాకంటే గొప్పగా చేసి చూపిస్తున్నాడు కనుక ఇతనికి కానుకగా నేను ఇతను రాసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికేంద్రుల కరుణాత్మక పరిశీలన అనే గ్రంథాన్ని నా సొంత ఖర్చులతో దీన్ని పూర్తిగా నేను పాంప్లెట్ వేసి పబ్లిక్ గా పంచుతున్నాను. ఇది ఆయన మాట్లాడిన మాటేనండి. కానీ వ్యవహారాలు దిగినట్టుగా ఏం దిగినట్టు? మరి ఇప్పుడు నాకంటే గొప్ప, ఎక్కడైతే నేను గొప్ప ఎక్కువ తక్కువ అనే పదాలు వచ్చినాయంటే అది మరి అది ఎలా అవుతుంది? అది గురువు కంటే గొప్ప తక్కువ అనే పదం వచ్చినప్పుడు అది వ్యవహారంలోకి వచ్చేస్తుంది కదా గురువు గారు. అది కావూరి నాగేశ్వర ప్రసాద్ నుంచి మాట్లాడే మాట అండి. కంపారిజన్ లో 2 ఉంటుంది కదా ఎప్పుడు కూడా. చూద్దాం, ఒక తండ్రి తన కొడుకుని తనకంటే ప్రజల మన్ననలు అత్యధికంగా పొంది తనకంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలనుకుంటాడా లేదా? డెఫినెట్ గా. మరి అది కదా నేను చెప్తాను. ఇప్పుడు మా నాన్నగారు తాగుబోతండి, నా కొడుకు కూడా నాలాగా తాగుబోతుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడేమే? అనుకోడు. సద్గురు అలా ఉండడు కదా గురువు గారు. నేను చెప్పేది కూడా మీకు అదేనండి. సద్గురువు ఇప్పుడు పగడాల వెంకటేశ్వరరావు స్వామి ఇది గంజాయి తాగేవారట. ప్రస్తుతం సద్గురు సుబ్రహ్మణ్యం గారు సిగరెట్ వెనకాల సిగరెట్ తాగుతున్నారు. వీళ్ళంతా సద్గురువులేనండి. అనుభవానంద స్వామి బీడి వెనకాల బీడి తాగుతా ఉన్నారు. అవును. కానీ నా శిష్యులంతా కూడా కనీసం నాలాగా బీడి తాగాలనుకోరు కదా.
అసలు అనుకోరు, అట్లేం అనుకోరు. కానీ వాళ్ళు బోధ విషయంలో మాత్రం వాళ్ళు చెప్పింది గ్రహించాలనే వాళ్ళు అనుకుంటారు, అంతే, అంతవరకు. కాదు నేను అది చెప్పేది కావూరు నాగేశ్వర ప్రసాద్ చెప్పే మాట అది. బోధ విషయంలో నేను చెప్పింది మీరు గ్రహించాలని కాదు నేను అనుకునేది, మీ ప్రవర్తన చూసి 10 మంది గ్రహించాలని నేను అనుకునేది. ఏది బాగుంది చూడండి. నేను చెప్పింది మీరు కనీసం గ్రహిస్తే మీరు పాటిస్తే చాలని నేను అనుకోనండి. ఇట్లాంటి ఆయన బీడీలు దాటడం తప్పు, ఇంకోటి చేయటం తప్పు. అవి దాటితో మన కష్టమే ఉంది గురువు గారు. వాళ్ళు చెప్పి విషయంలో మనం దృష్టి పెట్టాలి తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎన్నో అలవాట్లు ఉండొచ్చు. అవన్నీ దాంతో ఉండాలి ఉండకూడదనే నిర్ణయం అనేది గురువు అనుకోడు కదా. ఇప్పుడు నేను చెప్పేది అదేనండి మీకు. నాకు 10 మందిని విమర్శించడం అలవాటుగా మారిందండి. మిమ్మల్ని నేనేమనుకుంటా, నాకుండే చెడ్డ గుణాలు లేకుండా మీకు నాకంటే మంచి గుణాలు అలవడాలని కదా నేను కోరుకుంటాను. డెఫినెట్ గా. కానీ సద్గురు కంటే గొప్ప గుణాలు ఎవరికి ఉంటాయి గురువు గారు? నా గురువు కంటే గుణాలు ఎక్కువ నాకు ఎందుకు ఉంటాయి? ఎలా వస్తాయి? సద్గురువు కంటే గొప్ప గుణాలు ఉండడం అంటే అర్థం ఏంటంటే, సద్గురువు నీకంటే వేరుగా ఉండరండి. సద్గురువు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉన్నాడు. అవును. నేను నీలో సద్గురువుని చూస్తుంటాను, మీరు నాలో సద్గురువుని చూస్తుంటారు. అలాంటప్పుడు నేను పూజారి వెంకటేశం అనేటువంటి వాడికి సరిగా మాట్లాడిన చేత రాలేదు, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అయినా చక్కగా మాట్లాడి ప్రపంచాన్ని ఉద్ధరిస్తే బాగుండును అని నేను అనుకుంటున్నాను పూజారి వెంకటేశం. అట్లా ఇక్కడ శార్ఞపాణి అయినటువంటి, అంటే శార్ఞకము అనేటువంటి ఆయనలో ఉండేటువంటి ఒక ఆయుధం పేరండి, ఆయనలో ఉండేటువంటి విల్లు. అదండి, అది విల్లు కలిగినటువంటి ఆయన శ్రీకృష్ణుడికి కూడా అర్జునుడు తనకంటే గొప్పగా ప్రపంచంలో అర్జునుని పేరిట భగవద్గీత ఇంకా ఎంతో మందికి చేరాలి అని శ్రీకృష్ణ పరమాత్మ సాజన్మ సాకార సద్గురుమూర్తిగా భావించినట్టు ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. అది అర్థమైంది. ఇప్పుడు మీ భావం నాకు అర్థమైంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పింది అర్జునుడి ద్వారా ప్రపంచాన్ని అంతా తెలియటానికి కారణమయ్యాడు అర్జునుడు. ఎవరైతే తెలియటానికి కారణమయ్యాడో అతను తనకంటే గొప్పని కూడా కాదు కానీ ఒక రకంగా ఉన్నతంగా అతను భావించాడు ఆయన. అదే ఇక్కడ భావం, అది చెప్పాలి, అదే చెప్పేది. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుని కృపచేతనే అర్జునుడు ఏ పక్షానికైతే సహాయకుడయ్యాడో అట్టి పక్షము విజయం ప్రాప్తిస్తుందని ఎవరైనా అనుకుంటారు. నీకెందుకు సందేహం వచ్చింది గుడ్డి రాజా అని ధృతరాష్ట్రుడిని సంజయుడు అడుగుతా ఉన్నాడు. కాదు, అదే పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందంట కదా. గుంపులు గుంపులుగా ఎన్ని పందులు వచ్చినా మాత్రం సింహాన్ని చూసి అని పారిపోతాయి కదా ధృతరాష్ట్ర మహారాజా. అవును. అంటే ఇప్పుడు అతనికి కూడా, అంటే లౌకికంగా కూడా బోధిస్తున్నారు చూడండి జ్ఞానేశ్వరి. ఇప్పుడు గుంపులు గుంపులుగా వచ్చిన పందులు ఎన్ని ఉంటే మాత్రం సింహాన్ని చూస్తే పరుగు కదా. ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడు ఆడుంటే విజయం అక్కడనే ఉంటుంది. గుడ్డి రాజా అని చెప్తా ఉంటే మాటి మాటికి నా కొడుకు సైన్యం నా కొడుకు ఎక్కువగా ఉంది, నీ బొంద అని ఇక్కడ మనకు స్పష్టంగా మనకు సంజయుడు ధృతరాష్ట్రుడిని చెప్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అవునండి. విజయం ఎక్కడ ఉంటుందంటే, అచల పరిపూర్ణత ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తనంతట తానుగా స్వయంగా విజయలక్ష్మి అచల పరిపూర్ణుడికి సేవ చేస్తుంటుంది. అది ఇక్కడ అర్థం. చక్కగా ఉంది. రైట్ అండి. కాబట్టి ఇక్కడ కృష్ణార్జునులు ఉండే చోట విజయం ఉంటుంది కానీ నీ కొడుకు దుర్మార్గుడు కదయ్యా, నీ కొడుకు ఉండే చోట ఎట్లా విజయం ఉంటది అనుకుంటావు నువ్వు అసలు? కాబట్టి బాగా గమనించిన ఆయన గుడ్డి రాజా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ, అది కదా శ్లోకం. అవునండి. అంటే శ్రీమంతుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం. అంతేకాదు అర్జునుడి పేరులో విజయమే, ఇంకా అంతే కదా. అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయం. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడు ఉన్నాడు. యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. వ్యాసదేవుని శుద్ధత్వము మరియు సత్యత్వము పైన నీకు విశ్వాసం ఉంటే
ఉమ్, ధృతరాష్ట్ర మహారాజా, ఆ, నా ఈ వాక్కు అచలమైనదని తెలుసుకో. చూసుకోండి, ఉమ్, ఉంది అక్కడ అక్కడ నేను చెప్పింది కదా రాసిందా చూసుకో. అదేనండి. ఉమ్, నా ఈ మాట ఇక్కడ వేరే ఉందా? శుద్ధత్వము నా వాక్కు అటలా ఉంది, అది తప్పటి అచలమైనదని. అచలమైందని. ఓకే. ఉమ్, పైన నుంచి కిందికి 3వ లైన్లో ఆ, మీకు విశ్వాసము నా వ్యాసదేవుని శుద్ధత్వము సత్వత్వం పైన మీకు గన విశ్వాసం ఉంటే ఓ జనులారా, ఆ, నా ఈ వాక్కు అటలమైనది ఉంది కదా, ప్రింట్ మిస్టేక్, అచలమైనదని మీరు తెలుసుకోవాలి. రావాలి. ఉమ్, అచల ఈరోజు అదే శీర్షిక చెప్పాను మీకు, అచల నిష్ఠ. ఆ, అచల నిష్ఠ కోసం స్పర్శమణి దగ్గర కాస్త పొడిగించానండి. అదేనండి. అంటే స్పర్శమణి అనే ఒక పేరు, కల్పిత పేరు అందుబాటులో ఉంది, కానీ స్పర్శమణిని ఎవరు చూడలేదు. మీరు చూసినారా? నేను చూడలేదు. చూడలేదండి. సద్గురు అట్లాగే స్పర్శమణి లాగా సద్గురు పరంపరగా సద్గురు యొక్క భావాన్ని కూడా గురు పరంపరగా వస్తుంది తప్ప సద్గురు నేను ఎప్పుడు చూడలేదండి. ఉమ్, పూజారి వెంకటేశ్వర సద్గురుని ఎప్పుడు చూడలేదండి. మీరు కూడా ఎప్పుడు చూడలేదండి. ఆ, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు సద్గురువుని ఎప్పుడు చూడలేదండి. ఆ, ఆ, కావూరు నాగేశ్వర ప్రసాద్ ఏదైతే లేదో, ఎక్కడైతే లేదో అదే సద్గురు అండి. ఇది కన్ఫ్యూజ్ ఉంది గురుగారు. ఇది కన్ఫ్యూజ్ చేయడమే కదా నా పని. మీకు కన్ఫ్యూజ్ అయితేనే కదా నాకు క్లియర్ చేసేది. లేదనేది ఎట్లా? నాకేం అర్థం కాదు. మాట లేదు కదా గురుగారు అక్కడ, నేను లేను కదా, మాట లేదు కదా. నేను లేనప్పుడు సద్గురువు లేరు, తనువు లేడు, అది వేరే విషయం. అట్లా చూసేవాడు లేడు కదా గురుగారు. చూసేవాడికి లేడు. బాబా నాగభూషణ గారిని చూడండి, నిజంగా చూసేవాడు లేడని చెప్తున్నారు నాగభూషణ గారు, నాగేశ్వర ప్రసాద్ గారు. చూసేవాళ్ళు లేనప్పుడు ఎవరు ఉండరులేండి, సద్గురు ఉండరు, ఎవరు ఉండరు. అటు మాట్లాడకూడదండి. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీరు లేరా? ఉన్నాను. మరి లేదంటున్నారట. ఇప్పుడు ఇందాకనే కదా మీరు లేరన్నారు, చూసేవాడు లేకపోతే లేదంటే. రాత్రి నిద్రలో మీరు చూసేవాడు లేరే, మీరు ఆడికి పోయినారు. ఇప్పుడు ఆ గాజులు చూసేవాళ్ళు లేరు కదండి అని అంటే దాని అర్థం, దాన్ని ఏ రకంగా నేను అన్వయించుకోవాలి? మాట లేదు కదా గురుగారు అక్కడ, సద్గురు దగ్గర మాట అనేది లేదు కదా, నిశ్శబ్దం కదా. సరే, ఓకే అండి. నా ఈ వాక్కు అచలమైనదని మీరు తెలుసుకోండి. అచలమైనదని తెలుసుకోండి అంటే సద్గురు వాక్యానికి తిరుగులేదని అర్థం అండి. అదేనండి. దానికి నిర్ధారణగా మీకు నేను అట్లా ఊరికే గాఢ నిద్రను సూచన చేశా. మీరు నిద్రలో ఏముంది ఇప్పుడు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అక్కడ లేదు అంటే నాగేశ్వర ప్రసాద్ లేదు. ఆ సద్గురు ఇప్పుడు కూడా ఉన్నాడు. గాఢంగా నిద్రపోయినప్పుడు మాట్లాడకుండా ఉండే సద్గురు ఇప్పుడు ఆడికి పోయినాడా మీలో? లేదు. ఆయన ఉన్నాడు. అదే ప్రతిసారికి నాగభూషణ గారు మీకు చెప్పింది, ఆడు మాట్లేదు అని చెప్పేది మీరే గురువు అని ఆయన భావన. నాగేశ్వర ప్రసాద్ గురువు కాదు, మీరు గురువేనని నాగభూషణం గారి భావన. అంటే నాలో ఉన్న ఆత్మని నేను చూడలేను అనేదా అనుకోవాలా? దానికి పేరు లేదు. ఆత్మ పరమాత్మ దానికి పేరు లేదండి. లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు ఉన్న చోట భక్త శ్రేష్ఠుడైన అర్జునుడు కూడా ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, బాగా గమనించండి, సద్గురువు ఎక్కడుంటే అక్కడ అంతా ఉన్నట్టే లెక్క, గాని ఈ ఎరుక అక్కడ లేదండి. ములుగుచ్చ సందు లేకుండా ఉండే తత్వంలో తన్మాత్ర లేదు కదా అని కదా నాగభూషణ గారు మీకు చెప్తా ఉండేది. తన్మాత్ర రహితమైన అనుభూతిని ఇప్పుడు ఆయన పొందుతున్నాడని మనకు తెలుస్తా ఉంది, మన ఇద్దరికి కనిపిస్తా ఉంది. పరిపూర్ణుడికి అనుభవమే అనే దానికి అర్థమేంటి తెలుసా? మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆయన అడ్డం ఎందుకు పడ్డాడంటే ఆయన పరిపూర్ణుడిగా అనుభూతి చెందుతున్నాడు కనుక. అచల పరిపూర్ణంలో మాట లేదు కాబట్టి అక్కడ సద్గురు ములుగుచ్చదనికి సందు లేకుండా అంతటా ఉన్నాడు. అయినప్పటికీ మాట లేని దాన్ని నేను మాటతో చెప్పలేను కదా, మీరు కూడా చెప్పలేరు కదా. అక్కడ మీరు లేరు, నాగేశ్వర ప్రసాద్ లేదు, మీరున్నారని ఆయన చెప్పడం. అదేనండి. కొంచెం నాకు కొంచెం అర్థం అవడం కొంచెం కష్టమైంది. కొంచెం కష్టం ఇది తర్వాత మరి కొంచెం మీకు కష్టం అవడం వల్లనే నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి.
అదే నాగభూషణం లాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కాదు గురుగారు. అంటే జ్ఞానయజ్ఞం మీదే, కావూరి నాగేశ్వర ప్రసాద్ దే జ్ఞానయజ్ఞం, ఇది నాగభూషణం గారికి సంబంధం లేదని మనకు అర్థమైంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మీకు రేపు 79వ శ్లోకం చెప్తానండి. కృష్ణార్జునుల పలుకులు తలచిన చర్చించిన చోటను సర్వ సంపదలుండును, దృఢమైన నైతికత వర్ధిల్లును. సంజయుని ఈ పలుకును సూటిగా తలతల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు.
పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం